మదర్ సింబల్లోని 12 అట్రిబ్యూట్స్లో మొట్టమొదటి విశిష్ట గుణం గురించి, అది సిన్సియారిటీ, నిజాయితీ, దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సిన్సియారిటీ అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ఆల్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే మనం ఆధ్యాత్మిక సాధనలో ప్రోగ్రెస్ అనే కాదు, ఈవెన్ మామూలు లైఫ్లో కూడా ఏది సక్సెస్ కావాలన్నా కూడా మనకు నిజాయితీ ఉండాలి. మన సంకల్పాలు నెరవేర్చుకోవాలంటే ముఖ్యంగా నిజాయితీ తప్పనిసరిగా అవసరం. నిజాయితీ, చిత్తశుద్ధి. ఇప్పుడు చాలామందిని బయట చూస్తూ ఉంటాం మనం. వాళ్ళ సంకల్పాలు ఎన్నో అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ సంకల్పాలు నెరవేరటం ఉండదు. కొంతమంది వాళ్ళ సంకల్పం చేసుకుంటూనే అది నెరవేరటం జరుగుతుంది. ఇది ఎందుకంటే వీళ్లలో నిజాయితీ, సంకల్పం నెరవేరే వాళ్ళలో నిజాయితీ ఉంది కాబట్టి వాళ్ళ సంకల్పము నెరవేరుతుంది. ఈ నిజాయితీతో ఈవెన్ సూప్రామెంటల్ ట్రూత్, అతిమానస సత్యాన్ని చేరవచ్చు అంటారు. కేవలం నిజాయితీతోనే దాన్ని చేరవచ్చు అంటారు శ్రీ అరవిందులు. అంతేకాకుండా ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నదే మన యోగంలో ముఖ్యం. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది అది సాధ్యమయ్యేది కాదు. కానీ ఈ సిన్సియారిటీతో, ఒక్క సిన్సియారిటీతోనే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ సాధ్యమవుతుంది అంటారు శ్రీ అరవిందులు. సో ఇది మరి సంకల్ప శక్తిని పెంచుతుంది కాబట్టి నిజాయితీని పెంచుకోవాలి అని చెప్పి మదరే చెప్తారు. మదర్ని సాధకులు కొంతమంది వచ్చి అడిగారంట, అమ్మ మేము ఏ పని అనుకున్నా కూడా అది నెరవేరటం లేదు, ఎందుకు, ఏమైంది, మాలో సంకల్ప శక్తి బలహీనంగా ఉంది, ఎందుకు ఇలా, మేమేం చేయాలి అని అడిగారంట. దానికి మదర్ చెప్పిన సమాధానం ఏమంటే, మీలో సంకల్ప శక్తి బలహీనంగా ఉంది అని అంటే చిత్తశుద్ధి తక్కువగా ఉందని, బలహీనంగా ఉందని. సో మీరు నిజాయితీని పెంచుకోండి, మీలో సంకల్ప శక్తి పెరుగుతుంది అన్నారు. అయితే ఇప్పుడు మరీ మనకు కూడా ఈ సంకల్పాలను నెరవేర్చుకోవాలి, ఈ నిజాయితీని పెంచుకోవాలి అని ఉంటుంది. మరి ఎలాగ ఈ నిజాయితీని డెవలప్ చేసుకోవటము అంటే, ముందుగా మోసం చేయటం అనేది ఉండకూడదు. ఎలా అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఇతరులను మోసం చేయొచ్చు, మనల్ని మనం మోసం చేసుకోవచ్చు, కానీ భగవంతుని మాత్రము ఎప్పటికీ మోసం చేయలేము. ఇది మనం అనుకోవచ్చు, మేము నిజాయితీగానే ఉన్నాము, మేము ఎవరిని మోసం చేయటం లేదు, మమ్మల్ని మేము మోసం చేసుకోవటం లేదు అని. అది నిజమే, మనకు అలాగే అనిపిస్తుంది. కానీ మనకు తెలియకుండా, అప్రయత్నంగా, మన ఎరుక లేకుండానే మనల్ని మనం మోసం చేసుకోవడం జరుగుతుంది. అది ఎలా అంటే, మనం చేసిన మాటలకు కానీ, మనం మాట్లాడిన మాటలకు కానీ, మనం చేసిన పనులకు కానీ ఎప్పుడూ ఒక వివరణ ఇచ్చుకుంటూ ఉంటాము, మనదే కరెక్ట్ అన్నట్టుగా ఉంటాం. దీనికి ఉదాహరణకు, ఇప్పుడు మనకు ఇంకో వ్యక్తికి మధ్యన ఏదైనా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు తప్పంతా అవతలి వ్యక్తిదే అన్నట్టుగా, మనది కరెక్ట్ అన్నట్టుగా మనల్ని మనము సమర్థించుకుంటాం. మరి ఇక్కడ నిజాయితీ ఎలా డెవలప్ చేసుకోవటము అంటే, అక్కడ ఏదైనా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఆర్గ్యుమెంట్ వేరే వ్యక్తితో వచ్చినప్పుడు కానీ, నేను అవతలి వ్యక్తి అని కాకుండా ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, మనము పక్కన ఒక జడ్జి లాగా, ఒక విట్నెస్ లాగా చూసి దాన్ని నిర్ణయించాలి. ఈ రకంగా మనము నిజాయితీని డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకోటి కూడా మదర్ చెప్తారు, నిజాయితీని డెవలప్ చేసుకోవాలి అంటే మొట్టమొదట మనము కోపం అనే అంటు జబ్బులోకి దాన్ని అంటించుకోకుండా ఉండాలి, ఆ జబ్బులోకి ప్రవేశించకుండా ఉండాలి. ఎలా అంటే, వేరే వాళ్ళకి మన మీద కోపం వచ్చింది, ఏదో ఏ విషయంలోనో మన మీద కోపం వచ్చి వాళ్ళు అరుస్తున్నారు గట్టిగా, అప్పుడు వెంటనే ఏం మాట్లాడకుండా మనము మళ్ళీ రియాక్ట్ కాకుండా గమ్మున నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇది ప్రాథమిక సూత్రం అంటారు మదర్. ఇలా కోపం అన్న జబ్బును అంటించుకోకుండా ఉండటం అన్నది ప్రాథమిక సూత్రం అంటారు. ఇంకా మన వైపు మనము శ్రద్ధగా చూసుకుంటే 100 కాపట్యాలు మనలో లేకపోవటాన్ని మనము చూస్తాము. అలాగే మనకు ఎలాంటి ఎంపికలు, ఆకర్షణ, వికర్షణలు, ఏ ప్రిఫరెన్సెస్ ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. ఎప్పుడూ ఒక ఉన్నత చైతన్యంలో ఉండే చలనాలలో చూసేట్టుగా, ఆ చలనాల్లో ఉండేట్టుగా మనము ఉండాలి. అంటే ఎలా అంటే, ఇప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్కు సంబంధించిన చలనాలు, ఇవి హయ్యర్ కాన్షియస్నెస్కి సంబంధించిన చలనాలు అంటే మనం ఏదో ఎప్పుడు ధ్యానం చేస్తూ కూర్చోవటము, లేకపోతే మదర్ బుక్స్, శ్రీ అరవిందో బుక్స్ చదవటము అనే కాదు, మన నిత్య జీవితంలో కూడా ఇతరులను విమర్శించటము, అనవసరమైన మాటలు మాట్లాడటము, ఇవన్నీ కూడా మనల్ని క్రింది చైతన్యానికి తోసేస్తాయి. కాబట్టి అవి లేకుండా ఎప్పుడు మనము ఒక ఉన్నత చైతన్యంలో ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ రకంగా మనలో చిత్తశుద్ధిని, నిజాయితీని పెంచుకుంటూ పోయే కొద్దీ శ్రీమాత అనుగ్రహము మన వెంబడే ఉంటుంది.